మన తాతయ్య కూడా ఆల్రెడీ అమ్మేవాడు. మా తాతయ్య గారి టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే వాళ్ళు సారా వ్యాపారం చేసేవాళ్ళు. అంటే అనేకమైన సందర్భాల్లో నన్ను పట్టుకోవడానికి ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్, ఏలూరు విఎస్ స్క్వాడ్ వాళ్ళు, జంగారెడ్డిగూడెం పోలీసులు, జంగారెడ్డిగూడెం బ్రాందీ షాప్ వాళ్ళు, జంగారెడ్డిగూడెం ఐడి పార్టీ పోలీసులు అనేక మంది నన్ను పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంచుమించు మీ మీద ఎన్ని కేసులు పెట్టారండి? సుమారుగానండి బ్రదరు, నా మీద 40 సారా కేసులు పెట్టారండి. ఒక SC/ST కేసు పెట్టారండి, ఒక అటెంటివ్ మర్డర్ కేసు పెట్టారండి, ఒక పీడియాట్ కేసు పెట్టారండి. వాళ్ళు కూడా కొన్ని సార్లు నా బండి దొరకట్లేదని కొన్ని సార్లు జీబుతో గుద్దిచ్చేద్దామని చూస్తుండేవాళ్ళండి. ఆ సమయంలో నేను కూడా మా యొక్క చేతక్క బండి డిక్కీలో గీత కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. కత్తి ఆత్మరక్షణ కోసం అండి. ఈ వ్యాపారంలో ఎవరు అడ్డొచ్చినా సరే అసలు వాళ్ళని వదలకూడదు అనే ఒక ఆలోచనతో వెళ్ళేవాడినండి బ్రదర్. నేను రోజుకొచ్చి సుమారు సారా ఎన్ని లీటర్లు అమ్మేవారండి? రోజుకి సుమారుగా బ్రదరు, ఒక రోజుకి వచ్చి సుమారుగా 400 లీటర్లు హోల్సేల్గా నన్ను సిటీ న్యూస్కి ఇచ్చి, వీడియో తీసి సిటీ న్యూస్కి ఇచ్చి, ఈనాడు పేపర్లో ఫోటో తీసి ఈనాడు పేపర్లో వేసారండి. అది కూడా ఉందండి బ్రదర్. ఇప్పుడు ఇదిగోండి బ్రదర్, ఈనాడు పేపర్లో ఆ సమయంలో ఈనాడు పేపర్లో అనేక మంది మా కళ్ళ ముందలే తాగి చనిపోతుండేవాళ్ళండి. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత అండి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనేది ఇప్పుడు అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఈ బ్రదర్ సాక్ష్యం తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడమని కోరుచున్నాను. ఇంచుమించు సారా కేసులో 30 కేసులు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, లెక్కలేని సార్లు జైలుకి వెళ్ళడం, 12 సంవత్సరాల నుంచే జైలుకి వెళ్ళడం ఈ బ్రదర్ ప్రారంభం అయింది. రోజుకొచ్చి 400 లీటర్ల సారా అమ్మే వ్యక్తి పోలీసుల్ని, ఒక SI గారినే కత్తితో దాడి చేసిన సందర్భం, బండిలోనే ఆత్మరక్షణ కోసం ఈ బ్రదర్ కత్తి పెట్టుకుని తిరిగే సందర్భం. దేవుని ఎలా తెలుసుకున్న తర్వాత దేవుడు ఈ బ్రదర్ సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఈ బ్రదర్ ద్వారా చేసిన అద్భుతాలు చూస్తే ఎంతో ఆశ్చర్యకార్యం. నిజంగా ఇది ఎప్పుడు నేను ఇది రివీల్ చేయలేదు. నేను మా భార్య ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళాము సాక్ష్యం తీసుకోవడానికి. వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి మాకు దేవుడు ఒక చూపిస్తున్నాడు దర్శనం అని చెప్పారు. ఏంటంటే ఒక ద్రాక్ష గుర్తు కనపడుతుంది, దానిపైన మచ్చలుగా కనబడుతుంది, మీ కుటుంబంలో ఒకరికి కొంచెం అనారోగ్యంగా ఉందని చెప్పాడు. అది ఎవరో కాదండి, నేనే. నాకు ఈ కాలు ఇక్కడి నుంచి కింద వరకు విపరీతంగా లాగడం, ఈ చెస్ట్ దగ్గర నాకు పెయిన్ రావడం నాకు జరుగుతూ ఉండేది. ఇటువంటివన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్లో రివీల్ చేయను, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను. అదే ఆ బ్రదరు బయలుపరచడం. నిజంగా దేవుడిని రక్షించుకున్న బిడ్డలు ఆ సేవకుల ద్వారా దేవుడు కార్యాలు చేస్తారండి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని అనేక ప్రాంతాలకి పంపించినప్పుడు ఒక మాట అంటాడు, పంట విస్తారంగా ఉంది, కోత కోసేవారు కొద్దిమంది మాత్రమే అని చెప్పాడు. దేవుడు ఈ రోజులు చేసిన కార్యాలు, ఒక మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, అటు తర్వాత కొందరిని స్వస్థత కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువానుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించితిని. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరమిస్తానండి. ఈ బ్రదర్ చేసిన సంఘంలో బ్రదర్ చేసిన కార్యాలు చూస్తే చాలా ఆశ్చర్యం. ఈ బ్రదర్ బతకడు, చనిపోతానగానే ఆ బ్రదర్ త్వరలోనే చనిపోవడం. ఈ సాక్ష్యం నేను చెప్పడం కాదు, మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడమని నేను కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరుడు తమ్ముడు జోషి బ్రదర్ కూడా నా వందనాలు. బ్రదర్. అసలు మీది ఏ ఊరు బ్రదర్? మాది జంగారెడ్డిగూడెం అండి బ్రదరు. ఓకే. నా పేరు పామర్తి డేవిడ్ రాజు అండి. డేవిడ్ రాజు అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులండి? కాదండి, మా నాన్నగారు మా తాతయ్య గారు హిందువులండి వాళ్ళు. ఓకే. మా నాన్నగారు ఆయన జీవితంలో దేవుడు ఒక అద్భుతం జరిగించడాన్ని బట్టి ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. అయితే మా నాన్నగారు నా బాల్యకాలం నుంచి నాకు వదిలేసినప్పటి నుంచి కూడా ఆ యొక్క సారా వ్యాపారంలో కళ్ళు సారా వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు. దొంగతనంగా? అవునండి, దొంగతనంగా ఆ యొక్క సారా వ్యాపారం
చేస్తూ ఉండేవాళ్ళండి. అంటే మీరు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా దేవునికి వ్యతిరేకంగా చేసేవాళ్ళమండి బ్రదర్, వ్యతిరేకంగానే చేసేవాళ్ళమండి. ఓకే. అయితే అలాగ వ్యాపారం చేస్తున్న సమయంలో ఒక రోజున ఏం జరిగిందంటేనండి, నన్ను నా బాల్యకాలంలో ఫస్ట్ టైం నన్ను ఆ యొక్క ఎక్స్చేంజ్ పోలీసులు వచ్చి నన్ను పట్టుకోవడం జరిగింది. అంటే మీరు అమ్మి ఊరండి? అమ్మేవాడినండి నేను. నా బాల్యకాలంలోనే ఇక్కడ సారా అమ్మేవాడినండి నేను. ఓకే. అమ్ముతుండగా ఫస్ట్ టైం నన్ను పట్టుకున్నారండి ఒక రోజు. ఆ సారా మీరే తయారు చేసేవారా లేకపోతే వేరే ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల జంగారెడ్డిగూడెంకి చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయండి బ్రదరు. ఓకే. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లోకి మేము వెళ్ళి బళ్ళు వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క తెచ్చుకుని సారా తెచ్చుకుని ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళం అండి బ్రదర్. అంటే అక్కడ కొంత డబ్బు కట్టి అవునండి ఇంటికి తెచ్చుకునే వాళ్ళం అండి. ఇది కొంత రేటుకి మీరు అమ్ముకునే వాళ్ళం అండి. అది ఇంట్లోనే పెట్టి అమ్మేవాళ్ళం అండి బ్రదర్. ఓకే. అది ఎలా అమ్మేవారండి? అవి ఏం చేసేవాళ్ళం అంటే చిన్నగా ఒక ప్యాకెట్ లాగా కట్టి ఒక కవర్ లో ప్యాకేజ్ చేసి ఆ ఒక పొట్లాల కింద అమ్మేవాళ్ళం అండి. ఓకే. అమ్ముతుండగా ఆ సమయంలో ఒక రోజున ఆ యొక్క పోలీసులు రైడ్ చేసి నన్ను పట్టుకోవటం జరిగింది. అప్పుడు మీ వయసు ఎంతండి? సుమారుగా నా వయసు ఆ సమయంలో ఓ 12 సంవత్సరాలు ఉంటాయండి. అంటే 12 సంవత్సరాలకి మీరు జైలుకి వెళ్ళానండి. అప్పుడు 1999 సంవత్సరం అనుకుంటండి బ్రదర్ సుమారు. ఆ సంవత్సరంలో ఫస్ట్ టైం నన్ను విజయవాడ జువనైల్ జైలుకి పంపించారండి ఫస్ట్. అలా వ్యాపారం చేస్తా ఉన్నాగా ఆ బాల్యకాలంలో ఆ యొక్క జైలు నుంచి మరలా వచ్చిన తర్వాత మరలా వ్యాపారంలో ఇంకా కొనసాగడం నేను జరిగిందండి. జరుగుతున్నప్పుడు ఇంకా వ్యాపారం ఇంకా పెద్దగా కాలక్రమేపీ నేను ఆ యొక్క ఎదిగే కొలిది ఇంకా ఆ వ్యాపారాన్ని చదువు నాకు అవ్వలేదండి బ్రదరు. ఆ వ్యాపారం నిమిత్తం నేను అనేకమైన ప్రాంతాల్లో సారా ట్రాన్స్పోర్ట్ తీసుకురావటం, అనేక మందికి హోల్సేల్గా ఇవ్వటం, అమ్ముకోవటం, మరలా అనేకమైన సందర్భాల్లో నుండి బ్రదర్ కేసుల్లో వెళ్ళటం రావటం ఇలా జరుగుతూ ఉండేది. అంటే మీకు జైలుకి వెళ్ళి రావడం ఇంకా అలవాటైపోయిందండి బ్రదర్. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారంలో అనేకమైన సందర్భాల్లో తెచ్చేటప్పుడు చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతుండేయండి. ఒక్కో రోజున పోలీసులు రైడ్ చేస్తుండేవాళ్ళండి. ఒక్కో సమయంలో జీబులు వేసుకుని వెనమాలు పడేవాళ్ళండి. కమాండర్ జీబు వేసుకుని పడేవాళ్ళు. మీరు బండి మీద వెళ్ళేవారండి? ఆ బండి మీద వెళ్ళేవాడినండి. శాతక్ బండి వేసుకెళ్ళేవాడినండి. లేకపోతే ఎల్లమెల్ల బండి, శాతక్ గాని ఎల్లమెల్ల గాని. ఎందుకు ఆ బండి వాడేవాళ్ళం అంటే బ్రదరు, ఆ యొక్క డిక్కీలో సారా డిక్కీలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాని మూలాన ఏం చేసేవాళ్ళం అంటేనండి శాతక్ బళ్ళు ఎల్లమెల్ల బళ్ళు మేము వాడేవాళ్ళం అండి. ఒక్కోసారి స్టార్ సిటీ యమహా బళ్ళు కూడా వాడేవాళ్ళం అండి బ్రదరు. అయితే అలాగ వ్యాపారం తెస్తా ఉన్నప్పుడు వాళ్ళ జీబులు వేసుకుని బళ్ళు వేసుకుని ఒక్కోసారి మా ఎనమాలు పడతా ఉండేవాళ్ళండి పోలీసు. అంటే పద్దాక మిమ్మల్ని పట్టుకునేవారు కదా, జైలుకి వెళ్ళి రావడం అంటే మీకు భయం అనేది అనిపించలేదండి? ఇంకా భయం అనేది అనిపించలేదండి బ్రదర్. ఫస్ట్ టైం మాత్రం ఒకసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం అనిపించింది, కానీ తర్వాత ఎప్పుడు కూడా ఇంక భయం అనిపించలేదండి. ఇంకా వెళ్ళటం రావటం మరలా ఆ వ్యాపారంలో కొనసాగటం అలాగ అలవాటు అయిపోయిందండి బ్రదర్. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అనేకమైన సందర్భాల్లో నన్ను పట్టుకోవడానికి ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడు, ఏలూరు విఎస్ఎస్ స్క్వాడ్ వాళ్ళు, జంగారెడ్డిగూడెం పోలీసులు, జంగారెడ్డిగూడెం బ్రాందీ షాప్ వాళ్ళు, జంగారెడ్డిగూడెం ఐడి పార్టీ పోలీసులు అనేక మంది నన్ను పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళండి. మీరు దొరకపోయినా మీద పలానా ఊరు పలానా ఇల్లు అని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు కూడా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ తల్లిదండ్రులను ఎంక్వైరీ చేయడం లేదండి? వచ్చేవాళ్ళండి. వచ్చినా సరే మా నాన్నగారు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మా అబ్బాయి కాదండి, మా అబ్బాయి వేరే ఊరు వెళ్ళాడండి, మా అబ్బాయి ఇక్కడ లేడండి అని చెప్పి వాళ్ళతో ఆ యొక్క పోలీసులతో అంటా ఉండేవాళ్ళండి. వాళ్ళు వచ్చేవాళ్ళండి. అనేకమైన సార్లు నన్ను తరుముతుండేవాళ్ళు. ఆ యొక్క బండితో నేను దొరకకుండా వెళ్ళిపోతుండేవాళ్ళండి. ఒక్కోసారి 100 లీటర్లు 150 లీటర్లు సుమారుగా 200 లీటర్ల సారా అలా తీసుకుని ఆ బండి మీద వెళ్ళిపోతా ఉండేవాడినండి. అనేకమైన సందర్భాల్లో ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా జరుగుతుండేయండి బ్రదర్. ప్రాణాపాయ పరిస్థితి అండి. ప్రాణానికి తెగించి మేము ఇక ఈ వ్యాపారంలో ఎలా ఉండేదంటేనండి, మేము వాళ్ళకి దొరకకూడదు, దొరకకుండా తప్పించుకుని ఈ సారా తీసుకెళ్ళి అనేక మందికి హోల్సేల్గా వేసి ఈ వ్యాపారం జరిగించాలనే ఆలోచన ఉండేదండి బ్రదర్. ఆ టైంలో తప్పించుకుని వెళ్ళిపోతుండేవాళ్ళం బ్రదర్. చాలా చాలా ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుండేయండి. ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి వస్తుండేదండి. అలా జరుగుతుండేదండి బ్రదర్. వాళ్ళు కూడా కొన్ని సార్లు నా బండి దొరకట్లేదని కొన్ని సార్లు జీబుతో గుద్దిచ్చేద్దామని చూస్తుండేవాళ్ళండి. అంటే మీ మీదకి అంత కోపం వచ్చేసింది? అంత బాగా ఎక్కువ కోపం అండి. ఇక దొరకట్లేదు, ఇతను ఎలవగలవు, కనీసం జీబుతో గుద్దిచ్చి చంపేద్దాం పోలీసులు అలా కూడా ఆలోచన చేశారండి. ఒకసారి చేస్తే ఆ ప్రమాదంలో ఒక్క క్షణంలో ఆ ప్రమాదం తప్పుకుందండి. నాకు గుద్దడానికి ట్రై చేశారు, దొరకలేదండి. వెనకమాల పడ్డారండి, చాలా దూరం వెంబడించారు, అయినా సరే నేను దొరకలేదండి. దొరకపోతే చివరికి వాళ్ళు ఏం చేశారంటే అండి,
చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండేవాళ్ళండి. నా ప్రయత్నంలో నేను ఉండేవాడినండి. నాకు ఈ పోలీసులే కాకోకుండా విడిగా వ్యక్తిగతంగా కూడా బ్రాందీ షాప్ శత్రువులు ఉండేవాళ్ళండి. అంటే సారా వ్యాపారం ఆపేస్తే బ్రాందీ వ్యాపారం పెరిగిద్దని ఈ బ్రాందీ షాపు వ్యాపారస్తులు అందరూ కూడా కుట్రగా అనేకమైన సందర్భాల్లో వాళ్ళు కూడా మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుండేవాళ్ళండి. ఆ సమయంలో నేను కూడా మా యొక్క చేతక్క బండి డిక్కీలో గీత కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడినండి. కత్తి ఆత్మరక్షణ కోసం అండి. ఆత్మరక్షణ కోసం గీత కత్తి ఆ బండి డిక్కీలో పెట్టుకుని వెళ్తా ఉండేవాడిని. గీత కత్తి అంటే ఏంటండి? కళ్ళు గీసే కత్తి ఉంటది కదండి, అది ఇంత పెద్దగా ఉంటది. అవునండి. ఆ కత్తి బండి డిక్కీలో పెట్టుకుని వెళ్ళేవాడిని అండి నేను కూడా. వాళ్ళు నా ఆత్మరక్షణ కోసం ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి అయితే ఒకవేళ బ్రాందీ షాప్ వాళ్ళు ఎవరన్నా అడ్డగించి నన్ను ఏదన్నా చేస్తారనే ఉద్దేశంతో నేను కూడా కొన్ని సందర్భాల్లో అలా కత్తిగట్ట పెట్టుకుని వెళ్తా ఉండేవాడిని. తెగించేశారు. అవునండి. ఇదే నా వ్యాపారం. అవునండి. అడ్డే ఎవరు వచ్చినా కానీ కుదరదు. అవునండి బ్రదర్. అవునండి. ఇక ఎలా ఉండేదంటే అండి, ఈ వ్యాపారంలో ఎవరు అడ్డొచ్చినా సరే అసలు వాళ్ళని వదలకూడదు అనే ఒక ఆలోచనతో వెళ్ళేవానండి బ్రదర్. కత్తి పెట్టుకుని బండిలో. అవునండి, కత్తి పెట్టుకుని వెళ్తుండేవాడండి. ఇక ఆ సమయంలోనే నాకు ఒకనొక సమయంలో అటెంటివ్ మర్డర్ కేసు కూడా నా మీద పెట్టారండి. నా మీద అటెంటివ్ మర్డర్ కేసు కూడా పెట్టడం జరిగిందండి. అంటే గొడవలు, అక్కడ కొట్లాట్లు, అనేకమైన గొడవల్లో ఉండేవానండి. చివరిగా ఏం చేశారంటే అండి, వాళ్ళు అనేకమైన సందర్భాల్లో వాళ్ళు నా మీద అసలు లోబడతలేదని చెప్పి ఈ ఆఫీసర్లు అందరూ కలిసి పీడీ యాక్ట్ కేసు కూడా నా మీద పెట్టడం జరిగిందండి. మీరు అసలు దొరికేవారు కాదు పోలీసులకి? దొరకడం బాగా తక్కువండి బ్రదరు. కానీ వాళ్ళు నా మీద పెట్టిన కేసులు ఎక్కువండి. ఇంచుమించు మీ మీద ఎన్ని కేసులు పెట్టారండి? సుమారుగానండి బ్రదరు, నా మీద 40 సారా కేసులు పెట్టారండి. ఒక SC/ST కేసు పెట్టారండి, ఒక అటెంటివ్ మర్డర్ కేసు పెట్టారండి, ఒక పీడీ యాక్ట్ కేసు పెట్టారండి. అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టారండి? అటెంటివ్ మర్డర్ కేసు అంటే వాళ్ళు మా మీద ఒక రోజున తిరగబడ్డారండి కొంతమంది. ఎవరండి? ఆ యొక్క SI గారు, ఒక కానిస్టేబుల్ గారు, తర్వాత బ్రాందీ షాప్ వాళ్ళు కొంతమంది మా మీద తిరగబడి మా మీద దాడి చేశారు. మీరంటే మీరు ఒక్కరే ఉన్నారు, ఎవరైనా ఉన్నారా? నేను మా నాన్నగారు ఉన్నామండి. ఆ సమయంలో నేను మా నాన్నగారు వేరే ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి సారా తీసుకుని వస్తున్నామండి. బండి మీద వస్తున్నాం. అది స్టార్ సిటీ బండి అండి. అది సుమారుగా 2010 సంవత్సరం అండి. 2010 సంవత్సరంలో స్టార్ సిటీ బండి మీద సారా తీసుకుని వస్తుంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం దగ్గరలో ఒక బైపాస్ ఉందండి. బైపాస్ దగ్గర నోకాలం గుడి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే మా మీద దాడి చేశారండి. వాళ్ళు పోలీసులు అంటే ఎక్స్చేంజ్ SI గారు, కానిస్టేబుల్ గారు, బ్రాందీ షాప్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి దారి అడ్డగించడమే కాకుండా మా మీద దాడి చేశారండి. వాళ్ళు దాడి చేస్తే అప్పటికే మా దగ్గర ఆల్రెడీ కత్తులు ఉన్నాయండి. ఆల్రెడీ మా ఆత్మరక్షణ కోసం మేము మా కత్తులు ఉపయోగించుకుంటా ఉండేవాళ్ళం. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే అండి, SI గారికి చేయి తెగిందండి. SI గారికి అంటే కత్తి తీసుకుని ఇంకా చేయి. అవునండి, ఘర్షణ పడుతుండగా SI గారికి చేయి తెగింది. అప్పుడు ఎంతమంది ఉన్నారండి అక్కడ? సుమారుగా SI గారు, కానిస్టేబుల్ గారు, ఇంకా కొంతమంది బ్రాందీ షాప్ వాళ్ళు 10 మంది దాకా ఉంటారండి. మీరు ఎంతమంది అండి? మేము ఇద్దరమే ఉన్నామండి. ఇద్దరమండి బ్రదర్. మా నాన్నగారు నేను ఉన్నామండి. నేను డ్రైవింగ్ చేస్తున్నానండి. మా నాన్నగారు కూర్చున్నారు. కత్తి మా నాన్నగారి చేతిలో ఉందండి, చాకు. ఆల్రెడీ కత్తి ఆత్మరక్షణ కోసం ముందు జాగ్రత్తగానే బండిలో ఉందండి బ్రదరు. బండిలో ఉంటున్నాక వీళ్ళు ఎప్పుడైతే అడ్డం తిరిగి వీళ్ళు కేవలం మమ్మల్ని అరెస్ట్ చేస్తే అది వేరే రకంగా ఉందనండి. అరెస్ట్ చేయడమే కాకుండా మా మీద తిరగబడి మా మీద దాడి చేశారండి. ఇంకా ఈయన్ని ఉంచకూడదు. అవునండి, ఇతన్ని ఉంచకూడదు, ఇతన్ని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి మా మీద వాళ్ళకి దాడి చేస్తుంటే తిరిగి మా ఆత్మరక్షణ కోసం మేము కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందండి. కత్తితో దాడి చేయడం జరిగిందండి బ్రదరు. అప్పుడు SI గారికి తెగిందండి బ్రదరు. ఇక ఆ సమయంలో అలాగుంటున్న సమయంలో అప్పుడు ఏం చేశారంటేనండి, వీళ్ళు అటెంటివ్ మర్డర్ కేసు నా మీద పెట్టడం జరిగిందండి బ్రదర్. జరిగిన తర్వాత మరలా ఇంకా అయినా సరే నేను వ్యాపారం ఏమాత్రం ఆపలేదండి. రోజుకొచ్చి సుమారు సారా ఎన్ని లీటర్లు అమ్మేవారండి? రోజుకి సుమారుగా బ్రదరు, ఒక రోజుకి వచ్చి సుమారుగా 400 లీటర్లు హోల్సేల్ గా వేసేవాడిని. 400 లీటర్లు అమ్మేవారు? అవునండి బ్రదర్. 400 లీటర్లు అంటే సుమారుగా 40 స్టీల్ బిందెల నీళ్లతో సమానం అండి. ఈ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో 10 ఊర్లో సారా హోల్సేల్ వేసేవాళ్ళం అండి బ్రదర్. 10 ఊర్లో వేసేవాళ్ళం అండి. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే అండి, వాడు బండికి అడ్డెళ్తే వాడు గుద్దేస్తాడు, చంపేస్తాడు అని అంటుండేవాళ్ళు అండి. వాళ్ళు డిపార్ట్మెంట్ లో పోలీసులు అనేవాళ్ళండి. ఇంకా వేరే వాళ్ళు కూడా, అమ్మో వాడు బండి వచ్చిందంటే వాడు సుడిగాల్లో అంటున్నాడు, గాల్లో వచ్చాడంటే గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు జీబు ఉన్నా సరే ఎవరున్నా సరే ఆపడం అని అంటుండేవాళ్ళు అండి. ఆ సమయంలో రోజుకి ఎంత ఆదాయం వచ్చేదండి? సుమారుగానండి బ్రదర్, ఒక రోజుకి వచ్చి నాకు
10,000 రూపాయలు మిగులుతుండేదండి లాభం ఒక రోజుకి వచ్చింది. మీరు సారా తెస్తారు, తెచ్చి ఎక్కడ ప్యాకింగ్ చేస్తారండి? ప్యాకింగ్ ఇక్కడ మా ఇంటి దగ్గరే చేసేవాళ్ళం అండి. ఒక్కోసారి చెరుకు తోటల్లో, పొలాల్లో చెరుకు తోటల్లో కట్టేవాళ్ళం అండి. సందర్భాన్ని బట్టి అండి. ఎక్కువగా పొలాల్లో చెరుకు చేలలో అటు పొలాల్లోనే ఎక్కువ దాచేవాళ్ళం అండి. చెరుకు తోటల్లో దాచేవాళ్ళం అండి. ఆ యొక్క ఖాళీ గ్రౌండ్లో ఎక్కడన్నా పొలాలు ఖాళీగా ఉన్న కాడ, తుప్పలు ఉన్న కాడ అలాంటి చోట్ల కవర్లో ప్యాక్ చేసి ఆ గోను సంచుల్లో పెట్టి అక్కడ పెడతా ఉండేవాళ్ళం అండి. అలాగే చేస్తూ ఉండేవాళ్ళం అండి, ప్యాకింగ్ చేసేవాళ్ళం అండి. అలా ప్యాకింగ్ చేయటమే కాకుండా మాకు ఈ వ్యాపారంలో ప్రత్యేకంగా ఒక రోజు అనేది కూడా ఉండేదండి. అంటే ఈ 400 లీటర్లే కాకుండా ఒక రోజునైతే 1000 లీటర్లు అయ్యేదండి. అదే రోజు అంటే సంక్రాంతి సమయం వచ్చేసరికి ఆ యొక్క సంక్రాంతి పండుగ వచ్చిందంటే 1000 లీటర్లు అమ్మేవాళ్ళం అండి. మేము 1000 లీటర్లు ఏం చేసేవాళ్ళం అంటే ఆ టైంలో ముందుగానే వాళ్ళు కాసేసేవాళ్ళని. పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్, విఎస్ఎస్ స్క్వాడ్ అందరూ ఆ యొక్క సారా రానిచ్చేవాళ్ళు కాదండి. ఆ సమయంలో మేమేం చేసేవాళ్ళం అంటే ఒక నెల రోజుల ముందే ఒక 1000 లీటర్ల స్టాక్ తెచ్చుకుని మా దగ్గర దాచుకుని కరెక్ట్గా సంక్రాంతి టైంలో ఈ జంగారెడ్డిగూడలో ఓన్లీ ఒక్క రోజున ఆ యొక్క 3 రోజులు జరిగిద్దండి పండగ సంక్రాంతి టైంలో. ఆ 3 రోజులు కూడా ఈ యొక్క జంగారెడ్డిగూడలో మా గృహం దగ్గర, మా ఇంటి దగ్గర సొంతంగా అమ్మితే సొంతంగా 1000 లీటర్ల సారా అయ్యేదండి మాకు. ఇంత వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా చివరిగా ఏం చేశారంటే వాళ్ళు పీడియాట్ కేసు కూడా పెట్టడం జరిగిందండి నా మీద. పీడియాట్ ఎందుకు పెడతారంటేనండి బ్రదరు, సాధారణంగా ఎవరన్నా రౌడీ షీటర్లకి, బాగా రౌడీయిజం చేసే వాళ్ళకి, అనేక మందిని మనుషులు చంపే వాళ్ళకి వీళ్ళకి పీడియాట్ కేసులు పెడుతుంటారండి. పోలీసులు నిన్ను వెతికినప్పుడు మీరు దొరికేవారు కాదు, మరి మీరు దొరికినప్పుడు పోలీసులు ఏమైనా మిమ్మల్ని కొట్టేవారండి? ఎప్పుడన్నానండి, అపమానం కాదు కానండి, ఎప్పుడన్నా ఇలాగా అంటే స్టేషన్లో కొట్టేవాళ్ళు కాదు కానండి, దారిలోనే ఎప్పుడన్నా జీబుతో గుద్దిచ్చేద్దామని లేకపోతే వ్యక్తిగతంగా దాడి చేద్దామని ఇలా చూసేవాళ్ళండి. స్టేషన్లో ఎప్పుడన్నా మమ్మల్ని వాళ్ళు కొట్టినప్పుడు మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తారు కదండి బ్రదరు, కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారు అడిగేవారండి, మిమ్మల్ని ఏమన్నా పోలీసులు కొట్టారా అని అడిగేవాళ్ళండి. లేదు సార్ మమ్మల్ని ఎవరు కొట్టలేదండి, ఒకవేళ కొడితే కొట్టారని చెప్పేవాళ్ళం అండి. అప్పుడు వెంటనే జడ్జి గారు వాళ్ళని తిట్టేవాళ్ళండి, పోలీసుల్ని. అయితే అందుకే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేనండి, స్టేషన్లో కొట్టుకోకుండా ఎప్పుడు కూడా దారిలో ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తూ మేము వచ్చేటప్పుడు ఎక్కడైనా దొరికితే ఆ యొక్క జీబుతో గుద్ది చేయడానికి లేకపోతే అక్కడే ఏదన్నా చేసి మా మీద దాడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళండి. అలా జరుగుతున్న సమయంలో చివరిగా పీడియాట్ కేసు పెట్టి నా మీద ఆ యొక్క సుమారుగా 2010 సంవత్సరం అండి బ్రదర్. అది 2010 సంవత్సరంలో మన కలెక్టర్ గారు అప్పుడు ఎవరంటేనండి వాణి ప్రసాద్ గారు అండి, కలెక్టర్ గారు. మన కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ యొక్క పీడియాట్ కేసు నా మీద పెట్టారండి. ఎస్వి ప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ ఎస్వి ప్రసాద్ గారు అండి, ఆయన దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని, పోలీస్ సూపరింటెండెంట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని పీడియాట్ కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను సంవత్సరం ఉంచడం జరిగిందండి. పీడియాట్ కేసుకి సంవత్సరం ఉన్నానండి, వేరే ఇంకొక 4 సారా కేసులకు కూడా సంవత్సరం శిక్ష చేశానండి. అలాగే నేను సంవత్సరం పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నానండి బ్రదర్. సంవత్సరం జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఆ వ్యాపారం జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా వ్యాపారం చేశానండి. మారకపోతే ఒక రోజున మరలా ఈ వ్యాపారం చేస్తుండగా మరలా కేసు అయిందండి. మరలా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడానండి, శిక్ష వేసిన తర్వాత కూడా మరి మారలేదండి, మళ్ళీ కేసు పెట్టారు, మళ్ళీ కేసు అయిందండి. మళ్ళీ ఆ వ్యాపారం చేస్తుంటే నేను దొరకలేదని వాళ్ళు ఏం చేశారంటే అండి, ఇంటికి వచ్చి పోలీసులు, ఇదిగో నువ్వు గనక ఇప్పుడు రాకపోతే, సరెండర్ అవ్వకపోతే, ఇదిగో మీ మిస్సెస్ని, ఇదిగో మీ అక్కనే, వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకెళ్లి కేసు పెడతామని అంటే నాకు నేనుగా సరెండర్ అయ్యానండి. సరెండర్ అయితే వాళ్ళు ఏం చేశారంటే అండి, ఆ సమయంలో నన్ను సిటీ న్యూస్కి ఇచ్చి, వీడియో తీసి సిటీ న్యూస్కి ఇచ్చి, ఈనాడు పేపర్లో ఫోటో తీసి ఈనాడు పేపర్లో వేశారండి. అది కూడా ఉందండి బ్రదర్, చూపించండి, చూపిస్తానండి. ఇదిగోండి బ్రదర్, ఈనాడు పేపర్లో ఆ సమయంలో, ఈనాడు పేపర్లో ఆ యొక్క కేసుల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో పేపర్లో కూడా వేయటం జరిగింది. ఏమని వేశారండి? సుమారుగా ఇతడు ఇప్పటికీ 11 ఏళ్లుగా నాటుసారా వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు అనేకమైన సందర్భాల్లో మా మీద తిరగబడుతున్నాడు. ఇదిగో అనేకమైన సందర్భాల్లో మమ్మల్ని ఆ యొక్క చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అవసరమైతే చంపడానికి కూడా వెనకడిగేయట్లేదు. ఇతని మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా ఇతను మానట్లేదు. అందుకే ఇతని మీద ఇటీవల కాలంలో ఇతని మీద పీడియాట్ చట్టం కూడా ప్రయోగించు, అయినా సరే ఇతను మారలేదు. ఇతను యథావిధిగా మరలా ఈ వ్యాపారంలో కొనసాగుతున్నాడు అని చెప్పి ఆ రోజున పేపర్లో వేయటం జరిగిందండి బ్రదర్. అయితే ఆ సమయంలో బ్రదరు చివరికి ఎన్ని జరిగినప్పటికీ కూడా, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ, ఎన్ని జైళ్ళు నన్ను తిప్పినప్పటికీ కూడా నన్ను కోర్టులు కానీ, జైళ్ళు కానీ, పోలీసులు కానీ, నా బంధువులు కానీ, నా రక్త సంబంధులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా స్నేహితులు కానీ
ఎవ్వరూ నన్ను మార్చలేకపోయారండి బ్రదరు. మీరు సారా వ్యాపారం చేస్తున్నప్పుడు మీకు సారా అలవాటు ఏమైనా అయిందండి? సారా వ్యాపారం చేసేటప్పుడు మంచి ప్రశ్న అడిగారండి బ్రదరు. సారా వ్యాపారం చేసేటప్పుడు కంపల్సరిగా మేము కొంచెం కొంచెం తాగి రుచి చూసేవాళ్ళం అండి. అది బాగుందా లేదా అనేది చూసి తెచ్చేవాళ్ళం అండి. అంటే పూర్తిగా తాగేవాడిని కాదండి, కానీ కొంచెం తాగి చూసి తెచ్చేవాడిని అండి బ్రదరు. అందుకే దాని మూలాన అంత వ్యాపారం చేయగలిగామండి. ఇలా సారా అమ్ముతున్నప్పుడు అనేక మంది కుటుంబాల్లో గొడవలు, కక్షలు, కుట్రలు, చాలా మంది అనారోగ్యాల పాలవుతుంటారు. వాళ్ళు వచ్చి మీ మీద ఎవరు దెబ్బలాడలేదండి? ఎవరో వచ్చేవాళ్ళు కాదండి. ఎందుకంటేనండి బ్రదరు, ఆ టైంలో చాలా డేరుగా ఉండేవాళ్ళం అండి. మేము చాలా డేరుగా ఉండటంలో ఎవరు మమ్మల్ని మందలించేవాళ్ళు కాదండి. కాకపోతే ఆ టైంలో కానీ దాని ఎఫెక్ట్ ఎప్పుడు చూపించిందంటేనండి, కంపల్సరిగా అనేక మంది తాగి నాశనం అయిపోతుంటారండి. తాగి వాళ్ళు చనిపోతుంటారు. వాళ్ళ కుటుంబాల్లో ఉషూరుమంటుంటే బాధపడుతుంటే దాని ఎఫెక్ట్ తర్వాత కాలంలో దేవుడు నన్ను మార్చిన తర్వాత నాకు అర్థం చేశారండి ఈ విషయం. అలా జరుగుతుండేదండి, చాలా సందర్భాల్లో అలా జరుగుతుండేదండి. అనేక మంది మా కళ్ళ ముందలే తాగి చనిపోతుండే వాళ్ళండి. అప్పుడు మీకు ఏమనిపించేది కదండి. ఎంతవరకు ఈ వ్యాపారం, ఇది మన బిజినెస్ ఇది అనే ఆలోచన ఉండేదండి బ్రదర్. ఎంతవరకు డబ్బు సంపాదించాలి? అవునండి బ్రదర్, అవునండి. ఇది ఎంతవరకు మన బిజినెస్, ఇది తప్పు కాదు, ఇది మన వ్యాపారం అనే ఆలోచన ఉండేదండి బ్రదర్. ఆ తర్వాత ఏమైందంటే, ఇక దేవుడు నన్ను మార్చిన తర్వాత ఆ విషయం నాకు దేవుడు ఆలోచన కలిగించారు. అంటే మా తల్లిదండ్రులు, మా నాన్నగారు ఏమనేవారు అంటేనండి, ఇది మన వృత్తి, ఇది మన కుల వృత్తి, ఇది కళ్ళు సారా వ్యాపారాలు. మన తాతయ్య కూడా ఆల్రెడీ అమ్మేవాడు. మా తాతయ్య గారి టైంలో, బ్రిటిష్ వాళ్ళ టైంలోనే వాళ్ళు సారా వ్యాపారం చేసేవాళ్ళు అంటండి. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కాగులు ఉన్నాయి అంటండి. అప్పుడు కేసులు గట్ట కాకుండా శిస్తు కట్టించుకునే వాళ్ళు అంటండి దొరికితే. అలాగ పూర్వం నుంచి మా తాతయ్య గారు చేయటం, తర్వాత మా నాన్నగారు చేయటం, ఆ తర్వాత నాకు కూడా ఇదే వ్యాపారాన్ని అలవాటు చేశారండి బ్రదర్. అలా జరిగిందండి బ్రదర్. ఇప్పుడు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా అవునండి ఈ వ్యాపారం మారలా. అవునండి బ్రదర్. ఎన్నిసార్లు పోలీసులు కొట్టినా ఈ వ్యాపారం మారలా. అవునండి బ్రదర్. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి శిక్ష వేధించినా మీరు ఈ వ్యాపారం మానలేదండి. ఎవరు చెప్పినా వ్యాపారం మానలేదు, మరలా ఇంకా ఎక్కువ చేశారు. అవునండి. మీరు ఈ వ్యాపారాన్ని అంతా మానడానికి కారణం ఏంటండి? కారణం ఏంటంటే బ్రదరు, ఒకసారి జంగారెడ్డిగూడెంలో కొంతమంది ఫెలోషిప్ సహోదరులు, క్రైస్తవ సహోదరులు కొంతమంది పరిచయం అయ్యారండి. వాళ్ళు నాకు ఎలా పరిచయం అయ్యారండి? వాళ్ళు ఒక రోజున ఆటోలో పరిచయం అయ్యారండి. ఒక ఆటోలో పరిచయం అయ్యారండి. వెళ్తుంటే పరిచయం అయ్యి వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నయ్య మారు మనసు పొందితే దేవుడు స్వరంతో మాట్లాడతారు అన్నారండి. వాళ్ళు అంటాం. మీ గురించి తెలుసండి వాళ్ళకి? తెలీదు. నేను చెప్పానండి, ఇలాగ నా వ్యాపారం చేస్తానని తెలిసండి. అంటే ఇంత అని తెలియదండి. వాళ్ళు ఏమన్నారంటేనండి, మారు మనసు పొందితే దేవుడు స్వరంతో మాట్లాడతారు అంటే నేను అనుకున్నానండి, ఈ కంప్యూటర్ కాలంలో దేవుడు మాట్లాడటం ఏంటి అనుకున్నానండి బ్రదర్. ఈ కంప్యూటర్ కాలంలో దేవుడు మాట్లాడటం ఏంటి, ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నానండి. భ్రమ ఇదంతా ఇది కరెక్ట్ కాదు ఇది అని అనుకున్నానండి. అయితే కొద్ది రోజులకి వాళ్ళు పదే నాకు ఫోన్ చేయటం, నన్ను మీటింగ్లకి పిలవటం, అలా చేస్తూ ఒక రోజున మీటింగ్ పిలిచారండి. మీటింగ్లో ఒక చోటన మీటింగ్కి వెళ్ళి మీటింగ్లో ఉన్నప్పుడు సుమారుగా ఒక వారం రోజులు ఉపవాస ప్రార్థనలో మీటింగ్లో ఉన్నామండి బ్రదర్. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటేనండి, బ్రదర్ మీరు చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపాన్ని కూడా మీరు ఒప్పుకోండి అని చెప్పారండి. వాళ్ళు ఒప్పుకోండి అంటే ఎలాగండి అంటే, మీకు ఏదైతే గుర్తుకొస్తుందో, దేవుడు మీకు ఏదైతే గుర్తు చేస్తున్నారో దాన్ని ఒప్పుకోండి అని చెప్పారండి వాళ్ళు. అప్పుడు నేను ప్రార్థనలో ఉండి ఒప్పుకుంటా ఉన్నప్పుడు, చిన్నతనంలో బాల్యకాలంలోనే చిన్నప్పుడు అబద్ధాలాడిని, బూతు మాటలు తిట్టిని, నా తల్లిదండ్రులు తిట్టినవి, లేకపోతే బాల్యకాలం నుంచి ఏదైనా దొంగతనాలు గట్రా చేసినాయి, ఈ దొంగ వ్యాపారం చేసినాయి, ఈ వ్యాపారం మూలాన ఎంతమంది అయితే అనేక మంది పాడైపోయారో ఇవన్నీ దేవుడు నాకు గుర్తు చేస్తున్నారండి. ఇవన్నీ గుర్తు చేస్తుంటే నేను ఏడుస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నీ మూలాన అనేకమైన కుటుంబాలు పాడైపోయాయి తెలుసా, అనేక మంది నీ మూలాన నరకంలోకి వెళ్ళిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు, నీకు తెలుసా అని దేవుడు నాకు అర్థం చేస్తున్నప్పుడు నేను పశ్చాత్తాపడతా, ఏడుస్తా, చాలా బాధపడతా ఉన్నప్పుడు ఆ సమయంలో నా పాపాలన్నీ నాకు గుర్తు చేస్తున్నారండి దేవుడు. గుర్తు చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఒక్కోటి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా ప్రభు నేను ఇలా చేశానయ్యా, నన్ను క్షమించిన ఆయన, ఏసయ్యా నన్ను క్షమించిన ఆయన అని ప్రతిదీ ఒప్పుకుంటా ఉన్న సమయంలో ఒక రోజున ఒక స్వరం వినపడిందండి బ్రదర్. కైకలూరులో ఒక మీటింగ్ జరుగుతుంటే, కైకలూరులో ఒక చర్చిలో, ఫెలోషిప్ చర్చిలో స్వరం వినపడిందండి. స్వరం ద్వారా దేవుడు ఏమన్నారంటేనండి, రాజు అని పిలిచి కుమారుడా అని పిలిచారండి. మా పాస్టర్ గారు ఫెలోషిప్ పాస్టర్ గారు లాగా స్వరం వినపడిందండి. తీరా మా ఫెలోషిప్ పాస్టర్ గారు అని చెప్పి కళ్ళిదిరి చూస్తే అక్కడ పాస్టర్ గారు లేరండి. ఆయన వేరే చోటన ఉన్నారండి. అక్కడ అందరూ జనమంతా ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక దేవుని సేవకుల్లాగానే పిలిచారండి దేవుడు. రాజు అని పిలిచి కుమారుడా అని పిలిచారండి.
ఆ ఒక్క మాట ఇక నేను ప్రభు కోసం బ్రతకాలి అనే ఒక ఆలోచన వచ్చిందండి బ్రదర్. రాజు అని పిలిచి కుమారుడా అని పిలిచారండి. అప్పుడు ఆ ఒక్క మాట దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ కలిగిందండి నాకు. అంటే మీరు ఎన్ని రోజులు బట్టి ఆ చర్చిలో ఉన్నారండి? 6 రోజులు ఉన్నానండి. 6 రోజులు కూడా మీరు వ్యాపారం చేయలేదా? చేయలేదండి బ్రదర్. మీరు 6 రోజులు ప్రేయర్ చేసుకుని అక్కడ ఉన్నారు కదా, ఎప్పుడు కూడా ఆ 6 రోజుల్లో సారా వ్యాపారం మీద మనసు లాగలేదండి? లాగిందండి బ్రదరు. కానీ నాకు ఎందుకో దేవుడు ఆ సమయంలో దేవుని కొరకు ఉండాలి అనే ఆలోచన కలిగించారండి దేవుడు. ఇంకా ఆ వ్యాపారం మీద ఎప్పుడైతే దేవుని స్వరం వినపడిందో ఇక దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక ఆలోచన దేవుడు కలిగించారు. ఆ తర్వాత ఆ వ్యాపారం అంతా కూడా నేను ఆ వ్యాపారం అంతా వదిలేసేసి మొత్తం అక్కడతో నా జీవితం ఎప్పుడైతే దేవుడు ఆ మాట పిలిచారో నా జీవితం ఒక మలుపు తిరిగిందండి. తర్వాత కొంతకాలం అలాగ భక్తిలో కొనసాగితే నమ్మకంగా నేను ఉంటా ఉన్న సమయంలో ఒక రోజున అమలాపురం ప్రాంతం నుంచి సౌండ్ సిస్టమ్ వేసుకొచ్చి నాకు డ్రైవింగ్ చేయడం కూడా వచ్చింది. ఆటో కూడా తోలేవాడిని. ఈ వ్యాపారం వదిలేశాక ఆటో ఫీల్డ్లో ఆటో కూడా తోలుతుండేవాడిని. సౌండ్ సిస్టమ్ అమలాపురం నుంచి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చి ఒక మీటింగ్కి, ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఈ సౌండ్ సిస్టమ్ తీసుకుని మరలా అమలాపురం ప్రాంతానికి నేను వెళ్తా ఉండగా డ్రైవింగ్లో విన్నంగా ఒక స్వరం వినపడుతుందండి. సమస్తం విడిచి నా సేవ చేయి అని ఒక స్వరం వినపడుతుందండి. ఏంటిది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, ఏంటి ఎలా అంటున్నారు అని పక్కన ఇంకో బ్రదర్ ఉన్నారండి, ప్రసాద్ అని ఒక తమ్ముడు ఉన్నాడండి. ఆ బ్రదర్ ఉంటే ఆ బ్రదరు ఇలా దేవుడు ఇలా ఒక మాట వినపడుతుంది. ఏంటి పరిస్థితి అంటే, దేవుడు కొంతమందిని సంపూర్ణంగా సేవలోకి పిలుస్తారు, దేవుడు నిన్ను సేవలోకి పిలుస్తున్నారన్న సంపూర్ణంగా అని ఆ బ్రదర్ కూడా అనటం జరిగిందండి. నా యొక్క అనుభవాన్ని ఆ బ్రదర్తో పంచుకున్నప్పుడు తర్వాత నాకు డౌట్ వచ్చిందండి. ప్రభు సమస్య విడిచి సేవ చేయమంటున్నారు, సేవ చేస్తాను, మరి ఆర్థికంగా నాకు ఎలా నాయనా ఇబ్బంది కదా నాయనా. అంతకుముందు ఎంతో బోళ్ళు ధనం చూశానండి నేను వ్యాపారంలో. మరి సడన్గా అన్నీ మానేయమంటున్నాడు దేవుడు. ఆ దేవుడు మార్చిన తర్వాత అన్నీ వదిలేసు తర్వాత ఒకవేళ పోను వేరే న్యాయ సంబంధమైన వ్యాపారం ఏదైనా చేసుకుందామన్నా దేవుడు ఏమంటున్నారంటే సమస్త విడిచి సేవ చేయమంటున్నారండి. అప్పుడు ఎలా ప్రభు ఆర్థికంగా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఒక రోజున హైదరాబాద్ జీడిమెట్ల మీటింగ్లో ఉన్నానండి. హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళివ్వండి. అక్కడికి జీడిమెట్ల దగ్గర మీటింగ్లో షార్ట్న ఉన్నప్పుడు ఆ మాపుల మీటింగ్ జరుగుతుంటుందండి. అక్కడ రాత్రికాల సమయంలో, పగటికాల సమయంలో అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటారండి. పగటికాల సమయంలో నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మరలా దేవుడు స్వరం వినపడుతుందండి. ఇప్పుడు మాట్లాడిన దేవుడు సమస్తం విడిచి సేవ చేయ అన్న దేవుడు 10 రోజుల తర్వాత జవాబు ఇచ్చారండి. మరలా ఏమని జవాబు ఇచ్చారంటే, నీవు సేవకి ఎంత నమ్మకంగా ఉంటావో అంత విరివిగా నీకు ధనం ఇవ్వడద్ది అన్నారండి దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి నేను నీకు ధనము ఇస్తుంటాను అని దేవుడు మాట ఇచ్చారండి. ఆ తర్వాత దేవుని మాటకు లోబడి సేవలో అడుగు పెట్టడం జరిగిందండి బ్రదరు. సేవలో అడుగుపెట్టిన తర్వాత మా అవసరతలో మా అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చడం. సేవ ఎక్కడ మొదలెట్టారు జరిగిందండి. సేవ ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనే ఇక్కడ వేరే చోటన ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఒక ప్రాంతంలో సౌభాగ్య థియేటర్ ఆ ఏరియాలో ఫస్ట్ టైం అక్కడ ప్రారంభించడం జరిగిందండి బ్రదరు. తర్వాత ఇక్కడ దగ్గరలో పేరంపేట మెట్ట అని ఒక ప్రాంతం ఉందండి, అక్కడ కూడా ప్రారంభించారండి బ్రదరు. అలా జరుగుతూ ఉండేదండి సేవలోకి వచ్చాక కొంతమంది పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకులతో నేను సహవాసం చేస్తూ ఉండేవాడినండి. దాని మూలన పరిశుద్ధాత్మ గురించి కూడా ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవడం జరిగింది. నాకు ఆల్రెడీ దర్శనాలు కనపడుతుండేయండి బ్రదరు. ఒక రోజున ప్రార్థన చేసుకుంటున్నానండి ఇంట్లో. ప్రభా ఇదిగో నైనా సమస్తం విడిచి సేవ చేయమన్నావు, సేవలోకి వచ్చాం, ఇంట్లో సరుకులు ఏమి లేవు నాయన, వస్త్రాలన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నామండి, బాగా ఇబ్బంది పడుతున్నాం, ఎలా ప్రభా ఏంటి నాయన అని ప్రార్థన చేస్తున్నానండి. ఒకరోజు రాత్రికాల సమయంలో 11 గంటల ఆ సమయంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం వాక్యం చూపిస్తున్నారండి. దర్శనం నాకు స్పష్టంగా దర్శనం కనపడుతుందండి. కళ్ళు మూసుకుంటే ఒక టైప్ చేసిన అక్షరాలు ఎలా కనపడతాయో అలాగ దర్శనం కనపడుతుందండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కనపడుతుంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే మాట చూపించారండి. ఈ మాట నేను నా భార్యకి చెప్పానండి ఆ రాత్రికాల సమయంలో. మరి దేవుడు ఎలా చూపిస్తున్నారు, ఈ మాట మన అవసరతలు తీరుస్తాను అంటున్నాడు అని చెప్పానండి. ఉదయకాలమే ఒక సహోదరుడు వచ్చి 5,000 రూపాయల దశంభాగం మాకు ఇవ్వడం జరిగిందండి. ఆ ఉదయానే దేవుడు ఎప్పుడైతే ఏ రాత్రికాల సమయంలో ఆ మాట చూపించారో ఆ ఉదయానే ఆ యొక్క ధనం దేవుడు పంపించడం జరిగిందండి. అంతేకాకుండా బ్రదరు ఈ సేవలో ఆ యొక్క సేవలో మనకి మేలు సేవకుడు ఎక్కువగా ఏం ప్రార్థన చేస్తాడంటే మీకు తెలిసిందేనండి బ్రదరు, జనముల కోసం, ఆత్మల కోసం, రక్షణ కోసం ప్రార్థన చేస్తుంటాం కదండి మనం.
ఈ ఆత్మల కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు దాని గురించి కూడా ఒక మాట ఇచ్చారండి నాకు. ఏమని ఇచ్చారంటే, జనముల స్వాస్థ్యముగాను భూమిని దిగాంతాల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను అని మాట ఇచ్చారండి. ఆ తర్వాత సంఘాన్ని దేవుడు కట్టడం ప్రారంభించాడండి. సంఘాన్ని కట్టాడండి దేవుడు, మందిరాన్ని కట్టాడండి. అన్ని రకాలుగా దేవుడు అంచెలంచెలుగా దీవించుకుంటూ రావటం జరిగిందండి. అయితే ఒకప్పుడు ఇది మా గృహం అండి బ్రదరు. ఏ ఇంట్లో అయితే ఒకప్పుడు సారా కొన్ని లక్షల లీటర్లు, అంటే రోజుకి 100 లీటర్ల కాడలకైతే కొన్ని లక్షల లీటర్ల వ్యాపారం ఇక్కడ బిజినెస్ జరిగిందో, అదే ఇల్లును రాను రాను దేవుడు కాలక్రమేపీ మందిరంగా మార్చేసాడండి. ఇదంతా కూడా దేవుని మందిరంగా మార్చబడింది. చాలా పెద్దగా దేవుడు అంచెలంచెలుగా ఇంచుమించుగా సుమారుగా ఒక 5 మార్లు ఇది మందిరంగా మార్చడం జరిగిందండి బ్రదర్. అంతేకాకుండా ఒక రోజున రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటుంటే మరలా ఒక రోజున దేవుని స్వరం వినపడిందండి. ఏమని వినపడిందంటే, నీకు విరోధంగా మాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, లేచి స్తుతించు అని మాట వినపడుతుందండి. నీకు విరోధంగా మాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, లేచి స్తుతించు అని దేవుడు స్వరం వినపడుతుందండి అర్ధరాత్రి కాల సమయంలో. అప్పుడు వెంటనే నేను లేచి ఆ యొక్క డ్రింకుల కేసు మీద ఆ యొక్క మా చేతులు ఇలా పెట్టుకుని, ఒక డ్రింకుల కేసు ఉండేదండి, మా చేతులు పెట్టుకుని మోకరించి అబ్రహాము దేవానికి స్తోత్రం, ఇస్సాకు దేవానికి స్తోత్రం, యాకోబు దేవానికి స్తోత్రం అని సుమారుగా ఒక 10 నిమిషాలు స్తోత్రాలు చెప్పేసరికల్లా మరలా ఒక మాట వినపడుతుందండి బ్రదరు. ఏమని వినపడుతుందంటే, నీకు విరోధంగా పనిచేస్తున్న మాంత్రిక ప్రయోగాలన్నీ కాలిపోతున్నాయి అన్నాడండి దేవుడు. అలాగా దేవుడు అనేక మంది ఎప్పుడైతే నన్ను దేవుడు సేవలో పిలుచుకున్నారో, దుష్ట మనుషులు, నేను ప్రభువులోకి రావటం ఇష్టం లేని దుష్ట ప్రజలు కొంతమంది అనేకమైన ఆ యొక్క మాంత్రిక ప్రయోగాలు కూడా మాకు చేయిస్తూ ఉండేవాళ్ళండి. ఒక్కోసారి అయితే పిల్లలిద్దరికీ, మా పిల్లలు చిన్నపిల్లలండి, అప్పుడు వయసు సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు పెద్ద కుర్రోడికి, చిన్న కుర్రోడికి ఏమో 3 సంవత్సరాలు, వీళ్ళిద్దరికీ కూడా ప్లేట్లెట్స్ పడిపోయి ఒక రోజున జ్వరం వచ్చి చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళండి. ఏంటి ప్రభా ఈ పరిస్థితులన్నీ అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం బయలుపరిచారంటే, మాంత్రిక దాడి అని బయలుపరిచారండి. దాని గురించి ఏమని ప్రార్థించేమన్నారంటే, ఎక్కువగా స్తోత్రాలు చెప్తే ఆ మాంత్రిక ప్రయోగాలన్నీ కాలిపోతాయని దేవుడు ఆ మాట ఇచ్చారండి. ఇచ్చాక దేవుడు ఆయన రెక్కల చాటున మమ్మల్ని ఇప్పటికీ కూడా అనుక్షణం భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నాడండి. ఆయన ఈ 7 సంవత్సరాల్లో కూడా ఒక 10 రూపాయలు కూడా నా దగ్గర చాలా లేకుండా అల్లాడిపోతుండేవాడిని. అసలు కనీసం చర్చిలోకి వెళ్తే 10 రూపాయలు కానికేయడానికి కూడా ఉండేది కాదండి. ఎందుకు నాయన మాకు ఈ ఆర్థిక ఇబ్బందులు, మమ్మల్ని తీసేసుకో ప్రభు అని కూడా ప్రార్థన చేసిన సందర్భాలు. అప్పుడు మీకు అనిపించలేదండి మళ్ళీ వ్యాపారం చేద్దామని? అనిపించలేదండి. మరలా వెనక్కి వెళ్ళాలని మనసు రాలేదు. దేవుని స్వరం విన్నాక మరలా ఎప్పుడు ఆ వ్యాపారంలోకి వెళ్ళాలనే ఆలోచన నాకు రాలేదు కానండి. కానీ ఏం జరిగిందంటేనండి, ఆ సమయంలో ఆ యొక్క ఇబ్బందులు పడలేకపోతున్నాం ప్రభు, మమ్మల్ని తీసేసుకోను ఆయన అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నేను వేరే సేవకులతో ఆ యొక్క అసిస్టెంట్ సేవకుడిగా కొన్ని ప్రాంతాలకి మీటింగ్లకి తిరుగుతుంటే, ఆ సమయంలో నా భార్య పిల్లలు వీళ్ళు కారము నూనె వేసుకుని అన్నంలో తినేవాళ్ళండి, ఇంట్లో కూరలు కూడా లేకుండా. చాలా ఇబ్బంది అవుతుండేదండి. ఇక అలా జరుగుతున్న సమయంలో దేవుడు సేవకు పిలిచిన తర్వాత ఆర్థికంగా కూడా అప్పుడు కూడా ఇబ్బందులు ఉంటున్న సమయంలో ఆ ఒక రోజున ఈ ఆర్థిక ఇబ్బందులు బట్టి దేవునికి మొరపెడతా, ప్రభా చాలా ఇబ్బందిగా ఉంది నాయన, సరుకులన్నీ అయిపోయినాయి ప్రభా, ఇంట్లో బట్టలు కూడా యొక్క చాలా వరకు వస్త్రాలు కూడా చొక్కాలు చిరిగిపోయినాయి ప్రభా, సహాయం చేయనైనా అని చెప్పి ఏమి సహాయం అడగాలో కూడా నాకు తెలియదండి అప్పుడు. అయితేనండి బ్రదరు, చాలా మంది సేవ అంటే సేవ ఇదిగో బతకడం చేతకాని వాళ్ళు సేవలోకి వచ్చారు, లేకపోతే దశంభాగాల కోసం సేవలోకి వచ్చారు, లేకపోతే కానుకల కోసం సేవలోకి వచ్చారు, లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకుని సేవ చేస్తే వీళ్ళకి విదేశాల నుంచి ఏదో వస్తుంది అందుకే సేవలోకి వచ్చారు అనే అపోహ ఇప్పటికీ ప్రజల్లో చాలా మందికి ఉందండి. కానీ ఇందులో విషయం ఏంటంటేనండి బ్రదరు, సేవకుడికి ఉన్న ఒత్తిడి నాకు తెలిసి ఎవరికి ఉండదండి. ఎందుకంటే వేరు వేరు వ్యక్తులు అనుకోండి, కేవలం వారి కుటుంబానికి మాత్రమే ఒత్తిడి ఉంటుంది. కానీ సేవకుడికి అలా కాదండి. సేవకుడి ఒత్తిడి, సంఘం అంతటి ఒత్తిడి కూడా సేవకుడి మీదే ఉంటుందండి. అనేక మంది కుటుంబాల కోసం సేవకుడు ప్రార్థన చేస్తూ ఉండాలండి. అనేక మంది భారాన్ని సేవకుడు భరిస్తూ ఉంటుంటాడండి. మరి మీరు ఈ వ్యాపారం మానేశారు కదా, మీ వ్యాపారస్తులు ఫోన్ చేసి మరలా మీకు సారా అడగలేదా? అడిగారండి. మంచి ప్రశ్న వేశారండి బ్రదరు. వ్యాపారస్తులు అడిగారండి, నా రక్త సంబంధులు అడిగారు, డిపార్ట్మెంట్లో పోలీసులు కూడా అడిగారండి. ఏమని అడిగారంటేనండి, నా యొక్క బంధువులు ఎందుకు నువ్వు ఈ వ్యాపారం మానేస్తున్నావు, ఇప్పుడు ఈ వ్యాపారం మానేస్తే ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అదే ఈ వ్యాపారంలో కొనసాగితే ఇంకా స్థలాలు కొనుక్కోవచ్చు, ఇంకా పొలాలు కొనుక్కోవచ్చు, ఇంకా నీ దగ్గరే చాలా డబ్బులు ఉంటాయి అన్నారండి నా బంధువులు, నా రక్త సంబంధం, మా బావగారు వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత డిపార్ట్మెంట్లో పోలీసులు ఏమన్నారంటే, ఎందుకు నువ్వు ఈ వ్యాపారం మానేస్తున్నావు సడన్గా? అయినా సరే నేను ఒకటే అన్నానండి, ఇక నేను చేయదలుచుకోలేదు,
దేవుడు నన్ను మార్చాడు, ఇంకా నేను ఈ వ్యాపారం చేయదలుచుకోలేదు, వదిలేస్తున్నాను ఇక్కడతో, ఆ జీవితాన్ని మొత్తం అంతటినీ కూడా వదిలేస్తున్నాను. అనేక మంది కుటుంబాలు ఈ వ్యాపారం వలన, గత కాలంలో తెలియక నేను చేసిన ఈ వ్యాపారం వలన, తెలియక చేశాను కాబట్టి అనేకమైన కుటుంబాలు యొక్క నాశనం అయిపోయినాయి. దాని మూలాన నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకుని ఆ వ్యాపారాన్ని మొత్తం కూడా విడిచిపెట్టేయడం జరిగిందండి బ్రదరు. మొత్తం విడిచిపెట్టేశానండి వ్యాపారం అంతా. అయితేనండి బ్రదరు, దేవుడు సేవలో పిలుచుకున్న తర్వాత అనేక మంది దురాత్మల చేత బాధించబడుతున్న వాళ్ళని నా యొద్దకు తీసుకొచ్చేవాళ్ళు. ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మల నుంచి దేవుడు వాళ్ళని విడిపించేవాడండి. ఎన్నో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ పొరుగుల నుంచి కానీ దురాత్మల చేత, చేతబడుల చేత, చేతబడి మాంత్రిక ప్రయోగాల చేత బాధపడే వాళ్ళందరినీ కూడా మా యొద్దకు తీసుకొచ్చినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళందరూ విడుదల పొందారండి. విడుదల పొందడమే కాకుండా అనేక మంది ఈ పరిచర్లో వివాహం కాని వారికి ప్రార్థన చేస్తే వివాహాలు జరగటం, అనేక మంది వ్యాధిగ్రస్తులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్వస్థతలు పొందుకోవటం, ఇలాంటి చాలా జరిగింది. ఒకసారి వేలేరుపాడులో ఒక వ్యక్తిని విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. 4 లక్షలు ఖర్చు అయింది. కోమాలో ఉన్నాడండి ఆయన. ఫోన్లో ప్రార్థన చేస్తే ఎవరో వేరే వాళ్ళు నెంబర్ ఇచ్చారండి. ఫోన్లో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచారు. మరలా ఇక్కడికి వచ్చి వారం తిరిగేసరికల్లా సాక్ష్యం చెప్పారండి. తర్వాత ఒకసారి ఒక వ్యక్తికి బాగోలేదని చెప్పి వాళ్ళ మనుషులు వచ్చి చెప్తే, ప్రార్థన చేస్తే ఈయన బ్రతకడమ్మ దేవుడు చూపిస్తున్నారని చెప్తే, ఖచ్చితంగా 4 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అండి, వేరే వాళ్ళ హిందువులండి, వేరే చోటని ఎక్కడో అడిగితే బ్రతుకుతాడన్నారంటండి. వాళ్ళ తర్వాత ఏం చేశారంటే అండి, ఇక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో, అక్కడికి వెళ్ళాక హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారంటండి. హైదరాబాద్ వెళ్ళాక సుమారుగా 5 లక్షలు ఖర్చు అయిందండి ఆయనకి. 4 రోజులు ఆయన చనిపోయాడండి. ఈయన బ్రతకడో దేవుడు చూపిస్తున్నారు అని అంటే చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఇదిగో ఈయన దేవుడు స్వస్థపరుస్తారు, దేవుని వెలుగు ఈయన తాగుతుందని దేవుడు చూపించిన సందర్భాలు చెప్తే అనేక మంది స్వస్థత పొందికిని, విడుదల పొందికిని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి బ్రదర్. అలాగే దేవుడు ఈ పరిచర్లోకి వచ్చిన తర్వాత అనేక మందికి దేవుడి అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు ఎందుకు పనికిరాని నన్ను ఆయన సేవకు పిలుచుకుని దేవుడు ఆయన సేవకుడిగా నిలవబెట్టుకుని అనేకమైన అద్భుత మహత్కార్యములు ఎన్నో ప్రభు ఈ పరిచర్లో జరిగించారండి. ఇప్పటికీ జరిగిస్తానే ఉన్నాడండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత అండి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనేది ఇప్పుడు అర్థమైందండి. అప్పుడు అర్థం కాలేదు నాకు. ఈ రోజున దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత బ్రదరు అనేకమైన ఇక్కడ కార్యాలు ఎవరికైనా ఏదైనా ఇదిగో ఇలా జరగబోతుంది, దేవుడు ఎలా చూపిస్తున్నారంటే ఖచ్చితంగా అలా జరిగిద్దండి. ఖచ్చితంగా ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఆయన పరిచర్యకు పిలుచుకుని ఆయన సేవలో నిలవబెట్టుకున్నాక ఈ రోజున నాకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు సేవకు పిలుచుకున్నారనేది. అనేక మందికి మేలు కలగటం కోసం, అనేక మంది స్వస్థత పొందుకోవటం కోసం, అనేక మంది దురాత్మల నుంచి, చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుకోవటం కోసం దేవుడు ఈ రోజున ఆయన కృపను బట్టి ఆయన పరిచర్యకి నన్ను పిలుచుకోవటం జరిగిందండి. ఒకప్పుడు అండి బ్రదరు ఆ యొక్క వ్యాపారం నిమిత్తం సారా తాగడానికి, సారా కొనుక్కోవడానికి ప్రజలు తండోపతండాలుగా మా ఇంటికి వచ్చేవాళ్ళండి ఇక్కడికి. అయితే ఈ రోజున ప్రజలు ఎందుకు వస్తున్నారంటే అండి నా యొద్దకు అనేక మంది ప్రార్థన చేయించుకోవడానికి, ప్రార్థనకి, ఆ యొక్క అనేక మంది విడుదల పొందడానికి, స్వస్థత పొందడానికి, అద్భుతాలు పొందుకోవడానికి అనేక మంది ప్రజలు అప్పుడు వచ్చారండి. ప్రజలు ఇప్పుడు వస్తున్నారు. అప్పుడేమో వ్యాపారం నిమిత్తం వచ్చారు, ఈ రోజునేమో దేవుని కోసం వస్తున్నారండి ఇక్కడికి. అప్పుడు ఆ సమయంలో అనేక మంది ప్రజలు తాగి చెడిపోవడానికి వచ్చేవాళ్ళు. ఈ రోజున అనేక మంది ప్రజలు దేవుని చేత మేళ్ళు పొందుకుని, స్వస్థతలు పొందుకుని, అద్భుతాలు పొందుకుని దేవుని సంఘంలో అంటు కట్టబడి ఫలించడానికి అనేక మంది వస్తున్నారండి ఈ రోజు. కేవలం నాదేం లేదండి బ్రదర్, ఇదంతా కూడా యేసయ్య కృప వల్లే జరుగుతుంది. ఇదంతా కూడా సమస్త మహిమ ఘనత యేసయ్య నామానికే కలుగును గాక. అయితేనండి బ్రదరు చాలా మంది ఈ దినాల్లో చూస్తుంటే క్రైస్తవ సహోదరులు, దేవుని సేవకులు కానీ, ఆ యొక్క దేవుని బిడ్డలైన విశ్వాసులు కానీ ఈ దినాల్లో ఎక్కడైనా దేవుని సువార్త ప్రకటిస్తుంటే, కరపత్రికలు ఇస్తుంటే మీరు ఇదిగో మత ప్రచారం చేస్తున్నారని ఆ యొక్క తిరగబడడం, ఆ గొడవలు ఆడడం ఇట్లాంటివి జరుగుతున్నాయి చాలా చోట్ల. మరి ఆ రోజున ఆటోలో సహోదరులు క్రైస్తవులు కొంతమంది నాకు పరిచయం అవ్వకపోతే, పరిచయం అయ్యి ఆ రోజున నాకు దేవుని సువార్త చెప్పకపోతే ఈ రోజు నేను మారి ఉండేవాడిని కాదు. నా ద్వారా అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోయి ఉండే. ఇంకా ఈ జీవితం ఇంకా ఎంత భయంకరంగా అయిపోతుంది ఇంకా పరిస్థితి. అప్పటికే చాలా భయంకరంగా అయిపోయిందని నా జీవితం, ఇంకా ఎంత భయంకరంగా మార్చబడుదును. కానీ దేవుడు ఆయన కృపను బట్టి ఆ రోజున క్రైస్తవ సహోదరుల ద్వారా చెప్పబడిన దేవుని సువార్తను బట్టి నేను రక్షించబడడం జరిగిందండి. ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ప్రభు నన్ను మార్చడం జరిగింది. అంతేకాకుండా ప్రభు ఆయన సేవలోకి నన్ను పిలుచుకోవడం కూడా జరిగిందండి బ్రదర్. ఆ కేసులన్నీ చాలా కేసులు కొట్టేశారండి. ఒక 4 కేసులకు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సంవత్సరం శిక్ష చేశానండి. తర్వాత పీడియాట్ కేసులో కూడా సంవత్సరం ఉందండి. తత్మా కేసులన్నీ కూడా కొట్టేశారండి. అయితే సహోదరులారా, ఈ సాక్ష్యాన్ని వింటున్న మీ అందరికీ నా మనవి ఏంటంటే,
నన్ను ఆ సమయంలో ఎవ్వరూ మార్చలేని టైంలో ప్రభు మార్చారు. సహోదరులారా, ఒక విషయం గమనించండి. ఈ దినాల్లో దేవుని సువార్త ప్రకటిస్తుంటే చాలామంది అడ్డగిస్తున్నారు. అలా అడ్డగించడం వలన ఎవరు మారరు. కానీ దేవుని సువార్త ప్రకటించడం వలన నాలాంటి వాళ్ళు అనేక మంది ఈ సమాజంలో మారు మనసు పొంది దేవుని తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవటమే కాకుండా అనేక మంది బ్రతుకులు మార్చడానికి ఆ యొక్క సహకరించబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు నామములో మీ అందరికీ నా వందనములు.